హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో నేనైతే గ్రైండర్ తో పిండి అయితే రుబ్బి ఇడ్లీ అయితే వేయబోతున్నాను. చాలా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ, చాలా స్పాంజ్ లా ఉంటుంది. అది ఎందుకు అనుకుంటున్నారా? మన స్మార్ట్ ఫింగర్స్ వారి గ్రైండర్ వల్లండి. ఈ గ్రైండర్ లో పిండి వేసుకుంటే అస్సలు చెయ్యి పెట్టవలసిన అవసరమే ఉండదు. పిండి వేసుకోవడం దగ్గర నుండి గిన్నె కడుక్కోవడం వరకు కూడా చెయ్యి అనేది అస్సలు యూజ్ చేయక్కర్లేదండి. మరి అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ మినప్పప్పు అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను. మినప్పప్పు మనం పొట్టు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే చాయ్ మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. ఇదైతే ఒక 2 గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది. ఇది ముందు కడిగేసి శుభ్రంగా ఆ తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే నానబెట్టేసుకున్నాను. అలాగే రవ్వ కూడా 1 కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల రవ్వ తీసుకున్నాను. దీనిని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో మంచినీళ్ళు వేసి పెట్టుకోవాలి. మంచినీళ్ళు అంటే మనం తాగే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే వేసేసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను గ్రైండర్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి రాళ్ళు, లోపల రాళ్ళు అయితే పెట్టేశాను. ఇలా అయితే వచ్చింది. దీనికి కావాల్సిన లింక్ అనేది మీకు కావాలంటే మీకు కమెంట్ సెక్షన్ లో నాకు పెట్టినట్లయితే మీకు నేను దీని వివరాలు అయితే చెప్తాను. ఓకేనా? మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను గ్రైండర్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా నానబెట్టుకున్నాను కదా పప్పు, మినపప్పు అయితే నానబెట్టేసాను. ఇదిగోండి ఈ మినపప్పు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మనకి గ్రైండర్ పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుందండి. కాబట్టి పిండి అనేది మనం వేసుకునేటప్పుడు మీకు ఒకవేళ వాయిస్ అర్థం అవ్వకపోతే నేను అదైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. చూసారు కదా, ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా పప్పు వేసుకుంటూ మనం గ్రైండర్ లో రుబ్బుకోవాలి. ముందైతే గ్రైండర్ ఆన్ చేసేసుకుందాము. ఇదిగోండి గ్రైండర్ ఆన్ చేసేసాను. ఇదిగో చూసారా, కొంచెం పప్పు వేసాను కదా, ఎలా నలుగుతుందో చూడండి ఒకసారి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఈ గ్రైండర్ అంతటికి కూడా ఒక 1/2 కేజీ వరకు పప్పు అయితే పడుతుంది. 1/2 కేజీ పప్పుని నిరభ్యంతరంగా వేసేసుకోవచ్చు. గారెలకైనా, ఇడ్లీకైనా, దోశలకైనా, దేనికైనా సరే చక్కగా పప్పు అయితే రుబ్బేసుకోవచ్చు. చూసారు కదా, మీరు అనుకోవచ్చు చెయ్యి పెట్టే అవసరం లేదు, చేతితో వేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారు కదా. మరి పప్పు అయితే చేతితోనే వేసుకోవాలి కదండి. లేదంటే కనుక మీరు ఇదంతా నీళ్లు తీసేసి ఇలా అయినా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. పప్పు తీసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ చెయ్యి అయితే అవసరం ఉండదండి. నాకైతే ఈ గ్రైండర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దోశలకైనా, గారెలకైనా, అలాగే ఇడ్లీకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత పనున్నా కూడా చక్కగా దీంట్లో పిండి వేసేసుకుని నేను వేరే పనులు అయితే చూసుకుంటున్నాను. అంత బాగా నాకు చక్కగా యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ కావాలంటే దీని వివరాలు అయితే నేను చెప్తానండి. మీకోసం దీని గురించి వీడియో చేయమంటే కంపల్సరీగా నేను మీకు వీడియో అయితే చేసి పెడతాను. చూసారు కదా, మనం ఇదంతా వేస్తాం కదా. ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం. చూడండి, లోపల అయితే చక్కగా ఇలా 2 రాళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇలా పిండి అయితే చక్కగా నలిగిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. 1 గంటలో అయితే మనకి మెత్తటి దూది లాంటి పిండి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుండి చేయి అయితే అస్సలు అవసరం ఉండదు. ఇదిగోండి, మనం పిండిని కలుపుకోవాలంటే దీంతో అయితే కలుపుకోవచ్చు. వాటర్ వేసుకోవాలంటే కనుక ఇదిగోండి ఇక్కడ మూతకి ఇది అయితే ఉంది కదా, ఈ విధంగా దీంట్లోంచి అయితే వాటర్ అయితే వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం పిండి నలిగిన తర్వాత వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి పిండిని దీంతో కలుపుదాము. ఇలా కలుపుకోవాలంటే దీంతో కలిపేసుకోవచ్చు. ఇలాగా అంటే కిందకి వేసుకోవడం అలాంటివి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మనం ఇడ్లీ పిండికి వేసుకుంటున్నాం కాబట్టి చూసి అయితే వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇందులోంచి ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలి.
చూసారు కదా, వాటర్ వేసినంటే మూత అయితే తీయకూడదు, మూత తీసినట్లయితే మొహం మీదకి చిందుతుంది. చూసారు కదా, ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఆఫ్ చేసి పిండి అంతా కూడా ఒక దగ్గరగా చేసేద్దాం. చూసారా, అప్పుడే చక్కగా పిండి అయితే సగం వరకు నలిగిపోయిందండి. నేను వేసి ఒక 5 minutes కూడా అవ్వట్లేదు, పిండి అయితే చక్కగా అప్పుడే నలిగిపోయింది. మళ్ళీ ఇదంతా ఇలా సెట్ చేసేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసేసి ఆన్ చేసేసుకుందాం. ఇంకా దీనిని ఇలా వదిలేయడమేనండి. మళ్ళీ మధ్యలో ఒకసారి అయితే కలుపుకుంటే, ఎక్కడైనా పప్పులు బద్దలుగా ఉంటే కనుక మనకి ఇదంతా కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీనిని ఇదే విధంగా కొంచెం సేపు గ్రైండ్ అవనిద్దాం. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, పప్పు అంతా చక్కగా నలిగిపోయింది. ఇదిగోండి, అక్కడక్కడ బద్దలు మాత్రం సైడ్కి అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీంతో ఒకసారి కలిపేసుకుందాము. పిండి అయితే చక్కగా నలిగిపోయింది. చూసారు కదా, ఎంత మెత్తగా వచ్చిందో చూడండి ఒకసారి. నాకు 10 నిమిషాలు పట్టిందండి. ఇదిగోండి, చక్కగా కాటుకులాగా వచ్చేసింది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి కలిపేసాం కదా, మళ్ళీ 1 నిమిషం అయితే మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దామండి. ఆన్ చేసిన తర్వాత రవ్వ కలిపేసుకుందాం. చూసారు కదా, ఇంకా అక్కడక్కడ పప్పు చిన్న పప్పు ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. పప్పు అయితే మనకి చక్కగా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం రవ్వ కలిపేసుకుందాం. అస్సలు చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా రవ్వ కలుపుకుందాం. ఇదిగోండి, నేనైతే రవ్వని ఒక 3-4 సార్లు అయితే శుభ్రంగా కడిగేసిన తర్వాత దీనిని మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను. అంటే మనం ట్యాప్ వాటర్ వాడుతూ ఉంటాం కదా, ఆ ట్యాప్ వాటర్ కాకుండా కొంచెం మినరల్ వాటర్ అవి ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే వేసేసి పెట్టాను. ఇప్పుడు ఇది రవ్వ అనేది పిండుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మన పిండి చక్కగా గట్టిగా రుబ్బుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది డైరెక్ట్గా అందులో వేసేసుకుందాం. చూసారా, చెయ్యి అనేది యూజ్ చేయకుండా చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. నేనైతే దీంతో కాదండి, ఒక గరిటెతో అయితే వేస్తాను. ఈ విధంగా గరిటెతో ఇందులో వేసేసుకుందాం రవ్వ. ఒకటికి 3 వేసానండి నేను. అంటే మినపప్పు 1 కప్పు వేస్తే రవ్వ 3 కప్పులు వేసాను. అలా అయితే మనకి ఇడ్లీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఒకసారి దగ్గరికి వచ్చి ఎంత చక్కగా పిండి రవ్వ ఎలా కలిసిపోయిందో చూడండి ఒకసారి. చేయి పెట్టే పని లేకుండా చక్కగా ఈజీగా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, రవ్వ అయితే అంతా వేసేసాను. ఇప్పుడు ఈ గిన్నె అయితే ఇక్కడ పెట్టేసుకుందాము. అంటే కొంచెం రవ్వ ఉంది, కానీ మనం పిండి ఇందులోకి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసిన తర్వాత ఒక్కసారి కొంచెం ఇలా కలిస్తే చాలండి. ఇది ఇంకా ఎక్కువసేపు తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మూత అయితే పెట్టేసి పిండి తీసుకుందాం. చూసారు కదా, మూత పెట్టేశాను. ఇప్పుడు పిండి అయితే తీద్దాం. ఏం లేదండి, ఇదైతే ఇలా ఓపెన్ చేస్తే చాలు, చక్కగా మన పిండి అయితే ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, అస్సలు చేయి పెట్టే పని లేకుండా పిండి ఇలా తీసేసుకోవచ్చు. చక్కగా ఇడ్లీకి పర్ఫెక్ట్గా అయ్యే బ్యాటర్ అయితే మనకి తయారైపోయింది. చూసారు కదా, ఇలా గిన్నె నిండిన తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకుందాం. ఇలా మూత పెట్టేసామంటే కనుక అది అక్కడ ఆగిపోతుంది. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకుందాం. చూసారా, పిండి ఎంత ఒదిగించిందో చూడండి ఒకసారి. నేను చిన్న రైస్ కప్తో అయితే పిండి అయితే వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, చాలా బాగా ఒదిగిస్తుందండి. దీంతో పిండి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి అయితే మిగిలిన పిండి కూడా తీసేసుకుందాము. ఇలా అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. మనం పిండి తీసేటప్పుడు ఇది ఆన్లో అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఆఫ్ అయినా చేసేసుకోవచ్చు. ఆన్లో ఉంటే కనుక మనకి పిండి చాలా త్వరగా వచ్చేస్తుంది. అదే ఆఫ్ చేసి పెట్టినట్లయితే కొంచెం స్లోగా పిండి అయితే పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇదే సమయంలో కొంచెం ఇందులో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటే ఇంకా ఇందులో ఏమైనా పిండి ఉంటే కనుక అదంతా కలిసిపోయి వచ్చేస్తుంది బయటికి.
మనకి ఇడ్లీ పిండికి ఎంత అయితే వాటర్ పడతాయో అంత చూసుకుని అయితే వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసుకున్న పిండి జార్ అయిపోతే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసి మళ్ళీ తిప్పాం కదా, ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇలా తీసేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత గిన్నె అయితే దగ్గరికి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా వాటర్ అయితే బయటికి ఇలా తంతాయి కాబట్టి ఇలా వేసుకోవాలండి. చూసారు కదా వాటర్ అంతా కూడా వచ్చేసాయి బయటికి. ఇంకా అంతా అయితే చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి లోపల చూద్దాం రండి. ఇదిగోండి చూసారా చక్కగా పిండి అంతా కూడా వచ్చేసింది. ఇంకా ఏమైనా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసి మనం దీనిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. పిండి అంతా కూడా చక్కగా వచ్చేసింది. చేయి అయితే పెట్టే పని లేకుండా ఇలా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు దీనిని క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసుకోవడానికి కూడా చేయి అయితే అవసరం ఉండదండి, చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా మంది గ్రైండర్ పిండి రుబ్బితే అసలు గ్రైండర్ కడుక్కోవడానికే చాలా మంది చాలా విసుగ్గా ఫీల్ అవుతారండి. కానీ దీంతో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. చూడండి ఇప్పుడు కడిగేది కూడా మీకు చూపిస్తాను. మనం మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి వాటర్ తీసుకున్నాను, ఇందులో మూత తీసేసి ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ అంటే రాళ్ళు ములిగే వరకు వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి తిప్పేసుకుందాం. చూసారు కదా ఇలా ఒకసారి ఇలా 2 సార్లు 3 సార్లు ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసుకుందాం. చూసారు కదా చక్కగా క్లీన్ అయిపోయింది. ఇంకా మీకు షింక్ దగ్గరగా ప్లగ్ ఉన్నట్లయితే గనక చాలా ఈజీ అండి. పెట్టేసి షింక్ దగ్గరగా పెట్టేసి వాటర్ వేసేసి దీంట్లో తిప్పేస్తే గనక ఇంకా అస్సలు కూడా దీన్ని ఇలా గిన్నె పెట్టుకునే అవసరం కూడా ఉండదు. నాకైతే షింక్ దగ్గరగా ప్లగ్ అయితే లేదు కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఇలాగే చక్కగా ఇంకొంచెం వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ కొంచెం మంచినీళ్ళు పెట్టి కడిగేసుకుంటే అయిపోయినట్లే. చూసారు కదండి చెయ్యి అనేది వాడకుండా మిక్సీ నేను అంటే గ్రైండర్ క్లీన్ చేసేసాను, అలాగే పిండి తీసేసాను, రవ్వ కలిపేసాను. చూసారు కదా చాలా స్మార్ట్ గా వర్క్ చేసింది కదా. మరి ఇది కూడా మీకు దీని వివరాలు కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టినట్లయితే మీకోసం నేను దీని డీటెయిల్స్ అలాగే ఇది మొత్తం ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు నేను వీడియో అయితే చేసి పెడతానండి. మరి చూసారు కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండితో చక్కగా ఇడ్లీలు వేసేసుకోవచ్చు. చూసారు కదండి. మరి గ్రైండర్ కోసం ఏమైనా వివరాలు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి.